వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఫ్లాట్లు ఇవ్వాలని జర్నలిస్టుల కాలనీకి మంత్రి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడమేంటని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. జిల్లా అధికారులపై కేంద్రం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వనపర్తి జిల్లాలోని పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని బీసీ పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోని జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని, వారి వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని సంగతి గుర్తుంచుకోవాలన్నారు. జర్నలిస్టులకు నేడు వనపర్తి జిల్లాలో అన్యాయం జరుగుతూ ఉంది. మరి వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వనపర్తి జిల్లాలో చూసుకుంటే దాదాపు ఒక 125 మంది పైన వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ ఒక 80 మందికి ఇచ్చినట్టున్నారు. ఇంకా దాదాపు ఒక 45 నుంచి 50 మందికి ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. మరి వారికి కేటాయించకపోవడం, వారిపైన వాళ్ళ వివక్ష చూపించడం ఇది సమంజసం కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిది. నిజంగా ఆ రోజు జర్నలిస్టులు లేకుంటే ఈరోజు తెలంగాణ సిద్ధించేది కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేది కాదు, ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అయ్యున్నోళ్ళు కాదు. అది నగ్న సత్యం, అందరూ తెలుసు. మరి అటువంటి జర్నలిస్టులను ఈరోజు మీరు వారికి ఏమని మాట ఇచ్చారు? మీకు డబుల్ బెడ్రూములు ఇస్తాం, హెల్త్ కార్డులు ఇస్తాం, మీకు ప్రభుత్వ జీతాలు ఇస్తామని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికిండ్రు. వారిని మననం చేసుకున్నారు. మీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడి 2 టర్ములు కంప్లీట్ అవుతున్నా మీరు జర్నలిస్టుల పట్ల, వారి సమస్యల పట్ల ఎందుకు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు? ఏదో ఎన్నికలు వస్తున్నాయి హడావుడిగా దాదాపు ఒక 10 సంవత్సరాలకు మొన్న కొద్ది మందికి ప్లాట్లు ఇచ్చారు. ఇక్కడ ఆ ప్లాట్లు కూడా పనిచేస్తున్న నిజంగా అర్హులకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. 20 మందికి ఇచ్చినావు, దాంట్లో అర్హులు ఎంతమంది ఉన్నారు? ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు? మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గైడ్లైన్స్ ప్రకారంగా ఇచ్చారా? సరే, మళ్ళీ మిగతా వారిపైన ఎందుకు వివక్ష అంటే, ఉన్న వాస్తవాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే ఈరోజు జర్నలిస్టులు చేసిన పాపం అని అడుగుతా ఉన్నాను. నిక్కచ్చిగా వార్తలను ప్రసారం చేయడమే వీళ్ళు చేసిన నేరమా? లేకుంటే మీరు చెప్పినట్టు వినకపోవడము వీళ్ళు చేసిన పాపమా? ఇది ఎంత దుర్మార్గం అండి ఇది. నిజంగా ఉద్యమ సమయంలో కూడా వీరు అలాగే వివరించుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా? కేంద్రానికి ఆ రిపోర్ట్ పోయేదా? వీళ్ళు నిజంగా వాస్తవాలు రాసింటే ఎందుకు మీరు వీళ్ళని గుర్తిస్తలేరు? వీళ్ళ సేవలను ఈరోజు ఒక నాయకుడైనా ఎదగాలన్నా, ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకము. జర్నలిస్టుల మద్దతు లేనిదే, జర్నలిస్టుల సపోర్ట్ లేనిదే ఏ నాయకుడు కూడా ఒక మంచి స్థానానికి వెళ్ళడు, ఒక పార్టీ అధికారంలోకి రాదు. మరి మీ ఎదుగుదలకు తోడ్పడినటువంటి జర్నలిస్టులపై ఈరోజు కక్ష కట్టడము ఈరోజు సరైన చర్య కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, వనపర్తిలో ఎన్నోసార్లు చెప్పినాం, ప్రజాస్వామ్యము లేదు, కూలి చేస్తున్నానని చెప్పినాము. ఎన్నికల నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చినాకన్నా ఈరోజు వనపర్తి ప్రజలకు విముక్తి కలుగుతుంది. ఈరోజు స్వేచ్ఛగా అధికారులు పనిచేస్తారంటే ఎన్నికల అధికారులు కూడా ఈరోజు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారో మాకు తెలియట్లేదు. మళ్ళీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేశారు. ఇప్పటి వరకు ఆయన చేస్తున్న వృత్తి ఎక్కడ? ఎన్నికల నియమాలు వచ్చినాక ఆయన ఇక్కడ ఉంచొచ్చా ఎన్నికల నిబంధనల ప్రకారము?